హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు మరి ఆశీర్వాదములు కలుగును గాక. ఆయన లేకపోతే మనమేమీ లేం. ఆయన రాకపోతే మనం అస్సలు ఏముండవు. చాలాసార్లు మనం నటిస్తాం, ఉన్నట్లు నటిస్తాం కదా. కొన్నిసార్లు చూడండి, ఇంట్లో ఏమి లేకున్నా అన్నీ ఉన్నట్లు నటిస్తాం. అలాగే దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత లేకున్నా కొంతమంది నటిస్తూ ఉంటారు. అది అలవాటు అయిపోయి ఉంటుంది జనాలకు అలవాటు అయిపోయి ఉంటుంది. చాలాసార్లు మనం అలవాటు పడ్డ జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. సరే, మనము 2 వారాలు 2 అధ్యాయాలు ఏం నేర్చుకున్నాం? 2 వారాలు 2 అధ్యాయాలు చెప్పుకున్నాను. మరలా అదే అమ్మ, మరలా అదేనా అంటుంది. మరలా అదే. ఏం చెప్పండి? ఆశీర్వాదం నుండి శపితములోనికి, శపితములో నుండి ఇప్పుడు ఆశీర్వాదంలోనికి. ఆశీర్వదించబడిన తర్వాత ఎందుకు వాళ్ళు శపించబడారు చెప్పండి? శపించబడడానికి కారణం ఏమి? శపించబడిన కారణం నేను ఏర్పడాను ఎవరు కేడర్లా? శపించబడడానికి కారణం ఏం చేసి విన్నావు కదా వాక్యము 2 వారాలు. దేవుని ఇల్లు ఎక్కడ ఉండింది? ఏ ఊరు? ఆ ఊరు పేరేమి? బెత్లెహేములో చేతండి, యెరూషలేములో చేతండి. యెరూషలేములో చేతండి. ఫస్ట్ ఛేదించండి మీరంతా అబద్ధాలు. బెత్లెహేములో చేతండి. బెత్ అంటే ఇల్లు, లెహెం అంటే రొట్టె. అది హీబ్రూ భాష. బెత్ అంటే ఏమి? ఇల్లు. బెత్ అంటే ఇల్లు, లెహెం అంటే రొట్టె, బెత్లెహేం. అలాగే దాన్ని దేవుని రొట్టెల గృహం అంటారు. ఏమంటారు? ఎల్ బెత్లెహేం. ఎల్ అంటే దేవుడు, ఎల్ అంటే ఏమి? దేవుడు. బెత్లెహేం అంటే దేవుని రొట్టెల గృహం. ఆ ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఏ ఊరికి వెళ్ళారు? నేను నీకు చెప్పొద్దన్నాను. చెప్పండి, ఏ ఊరికి పోయినారు? అందుకు చెప్పండి, మోయాబు. మీరు చెప్తే మీ మనసులో ఉంటుంది, ఇంకోసారి అడిగి చెప్తారు. చాలామంది మీకు స్కూల్కి పోలేదు కాబట్టి మీకు తెలియదు. రాసేకి రాని మొద్దులకి, పరీక్షలు రాసేకి రాని మొద్దులకి ఓరల్ టెస్టులు పెడుతున్నారు ఈ రోజుల్లో. అరే కనీసం ఓరల్ను చెప్పి సావురా, పాస్ చేస్తాం మిమ్మల్ని అంటారు. వానికి ఆ ఓరల్ కూడా చెప్పారు కొంతమందికి. టీచర్లు పిలిచి, అమ్మ ఎవరు పిల్లలు రాలేదు మీరే తినండి అమ్మా అని. అట్లా కొంతమంది మనకు తినేకి దేవుడు ఇచ్చిన మనం తినము, ఎవడో తింటాడు వాడు బాగుపడతాడు. అవి ఏడిచేది. వీళ్ళు గవర్నమెంట్ తిని బాగుపడరి, మా పిల్లలకి మేము చేసేసి పెడితే మా పిల్లలు బాగుపడలేదు అని. అలాగే వాక్యం చెప్పినప్పుడు వినండి, విన్నదాన్ని నెమరు వేసుకోండి, అడిగినప్పుడు చెప్పడం నేర్చుకోండి. మోయాబు అనగా శపించబడ్డ పట్టణం, శపితమైనది. దేవుని ఇల్లు విడిచి శపితమైన దానికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు మీరు బాగా బైబిల్ చేత అర్థమవుతుంది, వాళ్ళు మిగుల ఆస్తి గలవారు. ఎవరు వాళ్ళు? మిగుల ఆస్తి గలవారు. ఆ గ్రామానికి వెళ్ళి లేక పట్టణానికి వెళ్ళి 10 సంవత్సరాలు వ్యాపారం చేసుకున్నారు. అయితే నాకు ఒక మాట చాలా ఇష్టం, ప్రకటన ఉంటుంది అన్నమాట. మీకు శ్రమ కలుగును, అవి కొద్ది దినములే. ఎన్ని రోజులంట? అక్కడ బాగా రాసేది నెంబర్ కూడా 10 అని ఉంటుంది, 10 సంఖ్య ఉంటుంది. ఆ 10 రోజులు సహించుకోరు.
10 రోజులు మనము సహించుకుంటే 11వ రోజు ఖచ్చితంగా మనకు ఆశీర్వాదం వస్తుంది, మేలు కలుగుతుంది. ఇప్పుడు ఋతు గ్రంథం 2వ అధ్యాయం అయిపోయింది, 3వ అధ్యాయంకి వెళ్దాం. 3వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాల్ని మనము ధ్యానించుకుందాం. ఈ 3వ అధ్యాయంని మనము ఉన్నటువంటి 18 వచనాలు, 3వ అధ్యాయంలో ఎన్నున్నాయి? 18 వచనాలు ఉన్నాయి. ఈ 18 వచనాల్ని 4 భాగాలుగా మనం విభజిస్తాం. ఒకటి బోయాజు నయోమి ఇచ్చిన విషయాలు, మాటలు. రెండవది బోయాజు తన యొక్క బంధువు యొక్క ధర్మాన్ని నెరవేర్చడం. మూడవది రూతుకు బోయాజుకు సంభాషణ, వారిరువురి యొక్క మాటల ఫలితాంశం. ఈ విషయాలను మనం జాగ్రత్తగా చదువుకుందాం. ఇప్పుడు రూతు బోయాజుని దర్శించడం 3వ అధ్యాయం చదువుకుందాం. ఆమె అత్తైన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానిని కదా. ఇప్పుడు చూడండి, బెత్లెహేముకి రాగానే అత్త ఏం కోరుతుంది కోడలికి? చెప్పండి చెప్పండి, ఏం కోరుతుంది అత్త? మేలు మేలు. అత్తలు చేతండి, నేను అత్త అనేమో చేతండి, నా కోడళ్ళు ఉండారు అనే అత్తలు. 1 2 3 4 5 ఉన్నారు. దేవుని స్తోత్రం, మా చరిత్ర 5 మంది అత్తలు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు మీ గుండె మీద కట్టు చేపడుకుని చెప్పండి, మీరు మీ కోడళ్ళకి మేలు కోరతారా కీడు కోరతారు? ఎక్కువ చాలామంది కోడల్ని పని పిల్లే, ఏం పిల్ల? పని పిల్లలాగే చూసుకుంటారు. పని పిల్లలాగే పని 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 పని. ఇది ఈ అత్తకి వాళ్ళ బిడ్డ ఇంకొకటి కోడ ఉంటుంది కదా, ఆడేమన్నా పని పెట్టినారనుకో పోయి కొట్లాడుతుంది అత్త. నా బిడ్డని ఇట్లేనా చూసుకునేది? నా బిడ్డని నేను గులాబీ పూలాగా పెంచుకుంటానంట. ఎట్లా మీకు తెలుసా? ప్రతి గులాబీ పూ కింద పూలకి ముండ్లే ఉంటాయి. అంటే మీ ఇంట్లో మీ సంసారం అంతా ముండ్ల సంసారమే. పైన అందము, కిందంతా ముండ్లే. ఇంకొంత తెలుసా, నా బిడ్డని బంగారులా చూసి, బంగారు ఊరికే కాదు, ఎంత అగ్గిలో వేస్తేనే అంత. అప్పుడు నాకు తెలిసి మీ ఇంట్లో ఎంత అగ్గేసింటారో బిడ్డకని, ఆటికి పోయినాక చెప్పేది నా బిడ్డని బంగారు. మరి ఇప్పుడు నీ ఇంటికి వచ్చిన కోడ ఎట్లా చూసుకోవాలి? ఇప్పుడు బంగారులాగా చూసుకోవాలా, గులాబీ పూలాగా చూసుకోవాలా. చూసుకున్నారా మత్తలు? 5 మంది అత్త చేతురు కదా. చూసుకుంటారా చూసుకుంటున్నారా? వాక్యం విన్నాకేమో చూసుకుంటారేమో, అది కూడా డౌటే కొన్నిసార్లు. అయితే ఈ 3వ వచనంలో మొదటి మన నాకు చాలా ఇష్టం. ఆశ్రయించబడిన అత్త తను నమ్ముకొచ్చినటువంటి కోడల గురించి ఏమంటే తెలుసా? రూతు నేను నీ కొరకు మేలుని మేలుని మేలుని. రూతు జీవితంలో మేలు అనుభవించడానికి కారణం ఏం తెలుసా? అత్త చూపిన ప్రేమ. ఈ ప్రేమ ఊరికే రాలే. కోడళ్ళు చేతండమ్మా, కోడళ్ళు చేతండి, పూర్తి కనపడాలి కోడళ్ళు. రేపు కోడళ్ళు కూడా అయ్యవాళ్ళు చేతండి. రేపు మేము కోడళ్ళు అవుతాం పలానా వాళ్ళ ఇంటికి. నువ్వు అత్త అవుతావు. చేతండమ్మా కోడళ్ళు. మీ అత్తలు ఉన్నారో పోయినా సంబంధం లేదు, చేతండి కోడళ్ళు. ನಿಮ್ಮ ಅತ್ತೆ ಇದ್ದಾರಲ್ಲ, ನಿಮ್ಮ ಅತ್ತಿಲ್ಲ, ಮತ್ತೆ ಕೈ ಮತ್ತೆ చేయితండి, పూర్తి చేతండి, నా కర్మలో పూర్తి చేయి. మీకు తెలుసా, రూతు వాళ్ళ అత్త హృదయాన్ని గెలిచింది. చెయ్యెత్తాల నేను ఫోటో తీపిస్తాను, లేకుంటే వీడియో పక్క తిప్పండి అప్ప, వీడియో పక్క తిప్పండి. చేయి పైకెత్తండి కోడళ్ళు. రూతు తీర్మానం ఏం చెప్పండి?
రూతు తీర్మానం. ఇంకా నీళ్ళే నా ఇల్లు, ఫస్ట్ నీ దేవుడు నా దేవుడు అయిపోయా, అదొకటి ఒప్పుకుంటారు, నీ దేవుడు నా దేవుడు ఒకటే వేస్తా అని. తర్వాత చెప్పండి, తర్వాతవే చేయి పైకెత్తుబడి. ఈడే ఫెయిల్ అయ్యేది కోడంలో. నీ జనమే నా జనము లేదు, నా మొగుడు నానే, మా మర్ది మా ఆడబిడ్డ వేరే, మా అత్త మా మామ వేరే, నాను నా మొగుడే. లేదా? హలో, ఇంకోసార్లు దింపండి చేతులు, చాలా నొప్పి వస్తుంది పాపం కొంతమందికి. అసలు రూతు అత్త హృదయాన్ని గెలుచుకుంది. రూతు అత్త చెప్పిన మాటను బాగా వినింది. అత్త ఏమేమి చెప్పిందో ప్రతిదీ ఆమె నడుచుకుంది. ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్పాను, రూతు చర్చిలో పాస్ట్ ఉన్నట్ల, సంఘానికి చర్చికి ఆడే వచ్చేది. మీరంతా కోడల్లో నేను అత్తున్నట్ల. ఈడే సార్ మాకే మా అత్త సార్ ఎప్పుడు నాకే చెప్తా సార్, బిడ్డకి ఏమి చెప్పు సార్ అంట. బిడ్డ ఉంటే ఉండేది, పోయేది ఆడిపోతుంది. ఎందుకు? అందుకే నేర్పి, మా కొట్లాడి నేర్పి. వాడు ఇప్పుడు నిన్నే కొడతాడు, ఇంక రేపు వేరే కొట్ట తీసి పెడతాడా? అది చూడుగా. రే చెప్పండి. కొన్ని చర్చిల్లో పాస్టర్కి సంఘానికి పడదు, అత్త కోడళ్ళు కొట్లాడతారు కమిటీ. ఈ కమిటీ నేను కోడళ్ళు అంటాను. ఈ కమిటీ ఎవరప్ప అంటే కోడళ్ళు ఇవే. ఈ కోడలికి పాషకి కుదరవు. ఈ కమిటీలు సంఘ పెద్దలు పాస్టర్లు కొట్లాడేవే. పాస్టర్ చెప్తే కమిటీ చెప్తుంది, కమిటీ చెప్తే పాస్టర్ చెప్తుంది. అందుకే ఆ చర్చిలో అభివృద్ధి ఊరికి చూసి జనాలు దండుకుంటారు, కానీ దేవుని సన్నిధి ఆత్మ ఏముండదు, ఆడ అద్భుతాలు స్వస్థతలు ఏముండవు. వేరే వాళ్ళు చూసి ఏడ్చేది ఆ చర్చ్ అంతా. అయితే ఇక్కడ రూతు సంఘం, అత్త పాస్టర్. ఎందుకంటే ఈ పాస్టరు కష్టాన్ని అనుభవించింది. ఫస్ట్ ఈ పాస్టర్కి అర్థమైంది, దేవుని సన్నిధిని విడిచిపెట్టి నేను మోయాబుని అంటే మనుషుల్ని నమ్ముకొని. కొన్ని చర్చలు చూడండి, మనుషులు నమ్ముకొని సేవ చేస్తారు పాస్టర్లు, దేవుడు నమ్ముకొని పాస్టర్లు సేవ చేయరు. మనుషుల్ని పొగుడుతారు, మనుషుల్ని గౌరవిస్తారు, మనుషులకి పీటేస్తారు, బాగుండే వాళ్ళని గౌరవిస్తారు. నాకు తెలిసి ఈ అత్త కూడా రూతు కంటే ముందున్నటువంటి కోడల్ని బాగా ప్రేమించుండొచ్చేమో, నాకు తెలియదు. ఎందుకంటే అది కదా అంత ప్రేమ ఉండే ఆ కోడలు అత్త ముద్దు పెట్టింది. అంటే అత్త కోడళ్ళకి ముద్దు పెట్టుకునేంత అభావ సంబంధం ఉన్నిందనమాట. కొంతమంది చూడండి, అత్త పొద్దున్నే కోడలు వేసిందంటే ఆ కోడ బాగా కొంచెం ఏమన్నా ఆస్తికి తీసుకొచ్చి, కోడలు కొంచెం లెవెల్లో ఉంటే ఆ ఎత్త లేచిన కోడలు దగ్గర పిలిచి ముద్దు పెట్టేది, దేవుడిని దీవించిన కాక అనేది. రెండో పిల్ల ఏమో నకర బకర ఉండే, అదేమి ఆస్తికి తేకుండా ఉంటే, కసివుడిసకి రాదా పొద్దున్న లేచి, సామడి దగ్గర రాదా పొద్దున్న లేచి అని ఉండొచ్చేమో తెలియదు నాకు రూతుని గురించి. అయితే నమ్ముకున్న కోడలేమో ముద్దు పెట్టి, అత్త నీకు ఒక దండం, నీ దేవునికి ఒక దండం, నీ ఊరికి ఒక దండం, నీ జనానికి ఒక దండం, అసలే నేను నమ్ముకొని నీ కొడుకుని చేసుకొని వాడు పోయా, ఇక నువ్వు పోతావు, నీకు ఒక నమస్కారం, నీ ఇంటికి ఒక నమస్కారం. కొన్నిసార్లు అట్లే అత్తలు ఒక కోడల్ని బాగా ఇంకేం వద్దులే, ఇంక అబ్బాబ్బాబ్బా కూర్చొని కోడల్ని, ఈ అత్తలే కోడలికి టీ తెచ్చేదేమో, అత్తలే కోడలికి ఏమంటారు పరిచారం చేసేదేమో, దండిగా ఉంటుంది. ఆ కోడలు ఒక దినం చూసి 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 అత్తకి టెంకాయ చీప పెట్టి కొబ్బరి తిని పేడుస్తుంది. లోపల కొబ్బరి తిని చిప్ప పెట్టి ఎత్తంగడి. అదే చేసింది ఓర్ఫా చేసింది అంతే. అత్త సరే ఏమో మిగిలిందో భాగం పంచడి, నాది నాకు ఇచ్చేయి, నేను తీసుకొని పోతాను, ఈ రూతు నువ్వు ఏమన్నా చేసుకోండి అత్త, నాకు సంబంధం లేదు. అయితే రూతు తీర్మానం చూడండి. నయోమి తన కోడల్ని ఆస్వాదించడానికి కారణం ఏం తెలుసా? రూతు తీసుకున్న తీర్మానం. ఒకటే చెప్పింది, అత్త నీ జనమే నా జనం. నీ జనమే నా జనం. నిన్న ఒక పాస్టర్ ఒక మాట మాట్లాడుతుండే, నేను అప్పుడు చెప్తాను కదా, అది ఒక దగ్గర జరిగిందంట.
ఒక చర్చిలో ప్రార్థన చేస్తుందంట. సార్ పాస్టర్ దగ్గర పోయి, పాస్టర్ గారు మా పిల్లకి సంబంధం చూడండి అన్నాడంట. సరే అమ్మా చూస్తాను, ఏమేమి ఉండాలో చెప్పమ్మా అంటే, ఫస్ట్ అత్త ఉండకూడదు అంట. నెంబర్ 1 ఏముండకూడదంట? అత్త ఉండకూడదంట నెంబర్ 1. నెంబర్ 2 ఆడపడుచు ఉండకూడదు. అంటే ఏముండాలా? వాడు ఒక్కడే ఉండాల, పెంటోడు ఒకడే, ఆస్తి దండిగా ఉండాలని ప్రార్థన చేసినారంట ఆ పాస్టరు సంఘం అంతా కలిసి. ఆ పిల్లకి అట్లాంటి మొక్క దొరికినాడంట. వాడికి అమ్మ లేదు, ఆడపిల్లలు లేరు, ఇంకెవ్వడు లేడు, వాడు ఒక్కడే, ఆస్తి దండిగా ఉందంట. పెండ్లయిందంట. పెండ్లైన 6 నెలలకి సినిమా స్టార్ట్ అయిందంట. వాడికి చెప్పేకి అమ్మ లేదు, తప్పు చేస్తే గెత్తించే అక్క చెల్లెలు లేరు, నాయన లేడు. వాడు రాత్రి ఎప్పుడో 12 గంటలకు ఇంటికి వస్తాడు. వచ్చేవాడు ఊరికి వస్తాడా? వాడి మంది మాట్లాడు, వాడే బిగం తీస్తాడు, బిగం రాదు. ఆ పిల్ల రాత్రి 12 గంటలయ్యా, 1 గంట అయ్యా, వస్తాడు పాట పాడుకుంటుందంట, వస్తాడు నారాజు. పెండ్లైన కొత్తలో ఒక 3 రోజులు 4 రోజులు వచ్చినాడు పాపం మొగుడు. ఇంక తర్వాత రాలే ఇంటికి. ఎందుకు అలా చెప్పండి? వాడికి అలవాటు కదా. వాడు ఎప్పుడో వస్తాడు, ఏడో తింటాడు, హోటల్ మే ఖానా 70 మే సోనా, అంతే కదా. అప్పుడు చాలా మంది చూడండి, ఏడో గుడి కాడ, దర్గా కాడ, చర్చి కట్ట కాడ ఏడో తిండ్రి, ఏడో పండ్రి. వాడికి ఏమో అమ్మలేదు, నాయన లేదు. తర్వాత పాసకాడ వచ్చి ఏడ్చిందంట ఆ పిల్ల, అయ్యా ఎట్లాంటి చేసుకుంటున్నా అయ్యా నేను, వాడి ఇంటికే రాడంటే. నువ్వు అడిగింది ఏమ్మా? అమ్మ నాయన ఉండకూడదు, ఆడపడిచి ఉండకూడదు, ఒక్కడే ఉండాలా, బాగుండాలా. వాడు ఎక్కడ ఉన్నాడు? బాగుండాలి. నువ్వేం చెప్పినావా? వాడు టైం సరిగ్గా రావాలా, నన్ను చూసుకోవాలి, నువ్వేం చెప్పలేదు కదా. నీకు దొరికినాడు, ఇప్పుడు ఏం చేయాలా నువ్వు? ఇప్పుడేం చేయాలా? అది కూడా సినిమా పాటే, అనుభవించు రాజా పుట్టింది, అంతే, అనుభవించాలంతే. నువ్వు కోరుకున్నావు, అనుభవించు. రూతు తీర్మానం చూడండి, అత్త నువ్వు ఎక్కడుంటావు నేను అక్కడ ఉంటాను, నువ్వు గుడిసెల్లో ఉంటే నేను గుడిసెల్లో ఉంటాను, నువ్వు బిల్డింగ్లో ఉంటే నేను బిల్డింగ్లో ఉంటాను, నువ్వు పొలంలో పనిచేస్తే నేనేంట పొలంలో వస్తాను. ఎందుకంటే అత్త నీకు నాకు ఎవరు లేరు, మన ఇద్దరికి ఉన్నది ఒక్కడే దేవుడు. ఎల్ బెత్లెహేమ్ అంటే దేవుని ఇల్లైనటువంటి రొట్టెల గృహముకి నేను నీ వెంబడొస్తున్నానత్త. మన ఇద్దరికి దేవుడు నమ్మదగినవాడు. ఈ రోజులో పాస్టర్లు విశ్వాసులు తెలుసుకోవాలి, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. విశ్వాసికి పాస్టర్ చూపించాలి, నా దేవుడే నీతో చెప్పేటట్లు రావాలి. ఈ దేవుని సన్నిధికి ఎప్పుడైతే రూతు వచ్చిందో అత్తని వెంబడించి ఆమె చెప్పిన మాటలు అత్తకి బాగా ప్రింట్ అయిపోయాయి. అత్త నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఉండే స్థలంలో నేను ఉంటాను, నువ్వేం తింటావో నేను అదే తింటాను. ఈరోజు చాలామంది కోడలు అట్లా కాదు, బాగా ఉడుకుడు చేసుకుని గబగబా తినేది, అత్త చిలుపులు అన్నీ కడిగి పెట్టి సర్ది దెబ్బ తెరపెట్టి, ఏమ్మా పాప ఏముంది నువ్వేమో తెస్తావా, నువ్వేమో తెస్తే కదా నేను ఉండేకి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా అత్తలు కూడా అత్త ఉన్నది తినేసి ఏముంది పాప, ఏం లేదు, ఏమన్నా ఉంటే కదా పాప పెట్టేకి. అయితే రూతు నయోమి ఇద్దరి యొక్క ప్రేమ లేక వారికి అనుబంధం సంబంధం చాలా గొప్పది. రూతు ఇంకొక మాట చెప్పింది తెలుసా, అత్త మరణము తప్ప మనల్ని ఏది, నేనేం చెప్తాను సార్, దీన్ని నేను చాలా చర్చలు పోలిస్తాను. మనం ఒకసారి చర్చను నమ్ముకొని ఉంటే ఆ చర్చలో సచ్చే వరకు నమ్మకంగా ఉండాలి. మనం ఈ చర్చలో ఒకసారి, ఆ చర్చలో కొంచెంసేపు, ఆ చర్చలో కొంచెంసేపు, ఇవన్నీ ఏమంటే చదువు రాకుండా జంపింగ్ చేసే స్కూల్లో చెప్తాను కదా. నేనే 7వ క్లాస్ రామకృష్ణ స్కూల్, ఆడ 7వ క్లాస్ పాస్ అవుతాను లేదని 7వ క్లాస్ మున్సిపల్ స్కూల్ చేస్తున్నాయి, మళ్ళీ ఆడ పాస్ అవుతాను లేదని వార్డుల స్కూల్ పోతున్నాయి, ఆడ పాస్ అవుతాను లేదని సీదా గుల్బర్గాకి పోతున్నాయి, ఏడపోయినా 7వ క్లాస్ ఫస్ట్ ఎగ్జామ్ రాలేదు నేను. నేనే ఎవరి గురించి కాదు, నేనే. మా అమ్మ తిడుతుండే, ఆ స్కూల్ బాగలేదు, ఈ స్కూల్ బాగలేదు. నేను నమ్మా స్కూల్ కాదమ్మా, సమస్య ఎవరితో ఉంది. వార్డా స్కూల్లో పెద్ద కిటికీలు మావి, మా 7th C పెద్ద కిటికీలు,
కరెక్ట్ 11:45కి సినిమా టాక్సీ బెల్ కొడితే వినపడతారు అనమాట. మాదొక బ్యాచ్ ఉండే, సినిమా బ్యాచ్. సార్ పాటలు చెప్తా ఉంటాడు. సార్ ఆ పక్క బోర్డు తిరిగి రాస్తుంటే కిటిలో నుంచి చెంప అంతే సీదా స్ట్రేట్లో పోయి కూర్చునేది. మళ్ళీ కరెక్ట్ 2 గంటల సినిమా కదా, మళ్ళీ ఫస్ట్ 2 గంటలకు బెల్ కొట్టినప్పుడు మళ్ళీ క్లాస్లో వచ్చి కూర్చునేది. ఇంకా చదువు వెంటనే వస్తుంది, మాకు వస్తుందా? తిట్టేది స్కూల్ని, చేసేదంతా మేమే. చాలాసార్లు అట్లే కొంతమంది ఈ స్కూల్ ఆ స్కూల్ ఈ చర్చ్ ఆ చర్చ్ ఆ చర్చిలో బాగలేదు, ఈ చర్చ్ రే నువ్వు ఎక్కడ పోయినా బాగుపడదు, నువ్వు బాగుపడాలంతే. నువ్వు మార్పు చెందకపోతే ఏమి మార్పు చెందదు. రూతు తన జీవితాన్ని తన అత్తలో మార్పులో చూసుకుంది. అందుకే వాళ్ళ అత్త ఏమంటుంది చూడండి, చదువుతుందిగా. ఆమె అత్తైన నయోమి, నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానిని కదా. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవరు తూర్పు పెట్టబోచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆయన ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగైయుండుము. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద నున్న బట్ట తీసి పడుకొనవలను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియచేయునని ఆమెతో అనగా, ఆమె నీవు సెలవిచ్చినంతయు చేసేదని చెప్పి తిరిగి, ఏమత్తా అసలు నువ్వేం చెప్తున్నావు? నువ్వు బుద్ధి దానికి. నేనేమో మోయాబు నుంచి నీ ఎంట వస్తే నువ్వేమో ఆ ఎప్పుడు నమ్ముకోమంటావా? మా ఊర్లో లేరా దండి? నేను అనుకుంటే మా ఊర్లో దండి లేరా? ఇడిచిపెట్టి వస్తున్నా వాళ్ళందరినీ. ఇడిచిపెట్టి వచ్చి ఏం చేస్తున్నావు? అదే బతికే. దండికి ఇడిచిపెట్టి వచ్చి ఈ ఒక్క యేసుప్రభుని నమ్ముకున్న అదే బతుకుతారు చాలామంది. అయితే నయోమి చెప్పిన మాటను జాగ్రత్తగా విని అంటుంది కదా, నీవు చెప్పినట్టు నేను చేస్తానత్త. పోయిన వారం మనకు మాట నేర్చుకున్నాం. బోయాబు చెప్పింది ఏం చెప్పాడు బోయాజు? అమ్మా నేను చెప్పిన మాట విని జాగ్రత్తగా ఇక్కడే ఉండడం నేర్చుకో. నువ్వు ఈ చర్చిలో ఉండడం మంచిది. నీకు నిన్ను ముట్టకుండా ఉండటకు దేశంలో ఉన్న యవనస్తులందరికీ నేను సెలవిచ్చి ఉన్నాను. ఇప్పుడు అత్త చెప్తుంది, అమ్మా ఆయన నమ్ముకుంటే నీకు ఏ కీడు సంభవించదు, ఆయన ద్వారా నీకు మేలు కలుగుతుంది. ఆమె అనలే, ఏమత్తా మేము మోయాబీయులమత్తా, మేము బాగా డబ్బు ఉండేవాళ్ళత్త, మీ ఊరు కరువు దేశమత్త, మీ ఊర్లో ఏం లేదత్త, మీ దేవునికి ఏముందత్త, మీ దేవునికి ఏం లేదత్త, మా దేవుడికి చూడత్తా అంత వైద్యాలు బంగారు కిరీటాలు, మా దేవుడు రథాలు చూడత్తా, మా దేవుడు చూడత్తా. మీ దేవునికి ఏముందత్త? మీ దేవుడు శిలువ మీద ఉంటాడత్త. ప్రతి ఒక్క చూపి శిలువ మీదే. యేసు ప్రభుని ఎవరి దగ్గర కన్నా పోండి, వాడు శిలువ మీద చూపి యేసు ప్రభునే. యేసు ప్రభు శిలువ దిగి లేచి వచ్చి దేవుడు చూపించాడు. అనలే రూతు, అత్త నాకు తెలుసు అత్త, మీ దేవుడు చేసింది అన్నీ నేను విన్నానత్త. ఐగుప్తు నుంచి విడిపించింది నాకు తెలుసు, ఎరికో గోడలు కూల్చింది నాకు తెలుసు, ఆ యొక్క హాయిని గెలిచింది నాకు తెలుసు, అద్భుతాలు చేసింది నాకు తెలుసు. అత్త నీ దేవుడే నా దేవుడత్తా. నేను కొన్నిసార్లు అనుకుంటాను, ఒక్క దేవుడు యేసు ప్రభు మాట విని బ్రతకడానికే మనకి ఇంత కష్టంగా ఉంటే, కొంతమంది అన్ని కోట్ల దేవుళ్ళు మాకుండారని వాడు ఎవరు మాట విన్నాడు? ఎవడు మాట విన్నాడు? దండిగా ఉండరు చెప్పా. అందుకే ఇప్పుడు ఈరోజు చాలామంది పాస్టర్స్ ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఆల్రెడీ మీటింగ్ పోతాం కదా, మీటింగ్ పోతే మీటింగ్ కాదు కొంతమందికి అలవాటు ఎంత సార్ మీ నెంబర్ ఇరా, ఎప్పుడన్నా ప్రార్థన చేయించుకుంటాను. ఇంకా ఆయనకి అదే పనే, నెంబర్ ఇచ్చి ప్రార్థన చేసి, ఏమక్క బాగుండావా, మీ ఇంటికి వస్తుందాక ప్రార్థన చేసేకి. ఇంకా అత్త నీవు చెప్పినట్టు నేను వింటానత్త. బోయాజు చాలా మంచివాడత్త. బోయాజు నన్ను నిజముగా ఆస్వాదించువాడత్త. ఎందుకంటే బోయాజు గురించి ఎవరికి తెలుసు? అత్తకు తెలుసు. అత్త బాగా ఎరిగి ఉన్నది బోయాజుని. ఆ బోయాజు మనస్సును తెలుసుకుంది అత్త.
ఇప్పుడు చెప్తుంది, అమ్మా నీవు ఇప్పుడు నేను చెప్పినట్లు వింటే నువ్వు దీవించబడతావు, ఆశ్రయించబడతావు. ఇప్పుడు ఆ రూత్ అంది కదా, అత్త నువ్వు చెప్పినట్టే ఆ కళ్ళ మునకు పోయి తన అత్త ఆజ్ఞాపించినంత చేసాను. బోయాజు మనసున లోపలికి పోయి ధాన్యపు మధ్యరాత్రి ఏందో అతను ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు నీవెవరు అని అడగగా ఆమె నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువు గనక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పమనగా అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండటం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. దాన్ని అండర్లైన్ చేసుకోండి, ప్రతి ఒక్కరు అండర్లైన్ చేసుకోండి. నీ మునుపట్టి ప్రవర్తన కంటే నా దగ్గరికి వచ్చిన తర్వాత, యేసులోకి వచ్చిన తర్వాత నీ ప్రవర్తన గొప్పది, మార్పు చెందాలి. ఎందుకంటే నువ్వు కన్యక అంటే ఏమి, ఒక యవనస్తురాలివి, భర్తను పోగొట్టుకున్నటువంటి కన్య కాదు కానీ నువ్వు భర్తను పోగొట్టుకున్నటువంటి యవనస్తురాలివి. నువ్వు ఎవరిని ఇష్టపడక, ఎవరినంటే వాడిని నమ్మక నువ్వు నిజమైన దేవుని ఎదుకు వచ్చావు ఈ రోజున. ఒకప్పుడు చాలామంది ఉంటే దేవుళ్ళు దేవతలు, వాళ్ళని విడిచి నువ్వు సరైన స్థలానికి వచ్చావు, యేసు పాదాలు పట్టుకున్నావు. మనందరూ తెలుసు రక్తస్రావం కలిగిన స్త్రీ, ರಕ್ತಸ್ರಾವ కలిగిన ಸ್ತ್ರೀ, ರಕ್ತ ಕುಸುಬೆಯಿಂದ ನರಳುತ್ತಿರುವಂಥ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳ ಬಗ್ಗೆ ನಮಗೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತು, ಬೈಬಲ್ ಬರಲ್ಪಟ್ಟಿದೆ. ಅವಳು 12 ವರ್ಷಗಳ ಕಾಲ ಎಲ್ಲರಿಗೆ ಊರಲ್ಲಿ ಕಂಡ ಡಾಕ್ಟರ್ಗಳಿಗೆ, ದೇವರಿಗೆ, ದೆವ್ವಗಳಿಗೆ ಎಲ್ಲವುಗಳಿಗೆ ಅಡ್ಡ ಬಿದ್ದಳು. ಆದರೆ ಒಂದು ದಿನ యేసుವಿನ ಬಗ್ಗೆ ಕೇಳಿದಳು. నాకు చాలా ఇష్టమైన మాట తెలుసా, అటుంటుందా మాటట్లా. ఆమె యేసుని గూర్చి విన్నది, తీర్మానం తీసుకుంది. ఆమె తీర్మానం తెలుసా అమ్మాయి, వినండి, ఇప్పుడే చాలా ప్రాముఖ్యం, వినండి. ఆమె తీర్మానం ఏం తీసుకుంది తెలుసా, నేను ఇంట్లో ఉన్న రోగం చచ్చిపోతాను, బయటికి వెళ్ళినా నన్ను రాళ్ళతో కూడా చంపేస్తారు. చూడండి చావు. ఆమెకేమొచ్చింది ఇప్పుడు, ఇంట్లో ఉన్నా సస్తాను, బయటికి వెళ్ళినా సస్తాను. సచ్చే ముందు, ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి, సచ్చే ముందు యేసు పాదాలు పట్టుకుంటే నాకు చాలు. నేను సచ్చే ముందు యేసు ప్రభు పాదాలు పట్టుకుంటే నాకు చాలు, నేను బ్రతుకుతాను. ఆమె చూడండి, ఇటువైపు మరణమే, ఇటువైపు మరణమే, మరణముతో పోరాడుతూ ఉన్న స్త్రీ. ఆమె పేరు లేదు అక్కడ, అది ఆమె రోగం ఉంది. ఏముంది ఆమె రోగం పేరేమే, రక్తస్రావము కలిగిన స్త్రీ. ఆమె మరణముతో పోరాడుతూ ఉంది. ఇంట్లో ఉన్నా చచ్చిపోతాను, ఆడికి వెళ్ళినా నా గురించి తెలిస్తే రాళ్ళతో కొట్టి చంపేస్తారు. సచ్చేదానికి నాకేం భయము దేవుడిని నమ్ముకునేకి. కొంతమంది అమ్మ సస్తావమ్మా దేవుడిని నమ్ముకో అంటే, వద్దులే సార్, నా మొగుడు ఏమన్నా అనుకుంటే, మా అత్త ఏమన్నా అనుకుంటే, నా పిల్లలకి పెండ్లి కాలేదు కదా సార్, సస్తావమ్మా ఇంకొంచెం యేసు నమ్ముకొని సావంటే, సార్ ఇట్లే సచ్చి నరకానికి పోతాను కానీ నా పిల్లల్ని అనాథులు చేయరు. అసలు ఇంక చచ్చిపోతే కాదు కదా పిల్లవి, నీ అయ్యా పరలోకానికన్నా పోతాను నమ్ముకోమంటే, ఎవడు చూసినాడులే సార్ పరలోకము, నన్ను ఇట్లే పోతానులే. ఎంతమంది అట్లా అనేవాళ్ళు, అట్లని ఎంతోమంది యేసు దగ్గర రాకుండా పోతున్నారు. అది ఈమె చూడండి, ఇంట్లో చచ్చిపోతాను, బయటికి పోయి వాళ్ళు తెలిసిందనుకో నేను రక్తస్రావం కలిగిన స్త్రీ, రాళ్ళతో కూడా చంపేస్తారు. అంటే నా ఇది ఏమి ఇప్పుడు, ఇటైనా చావే అటైనా చావే. అయితే ఒకటి తెలుసుకోండి, ఈ రెండిటికి మధ్యలో ఒకటి ఉంది, జీవం. ఈ మరణానికి ఈ మరణానికి మధ్యలో ఏముంది, జీవం ఉంది. ఆ జీవము గురించి వినింది, వచ్చింది, ఆ జీవపు కాళ్ళు పట్టుకుంది. అంగి అంచు, ఇక్కడ మనం ఏమంటే నీ దుప్పటి కప్పమన్నాడు కదా, ఆ అంగి అంచే అది. అంగి అంచు పట్టుకోగానే బైబిల్ ఏమని చెప్పండి, తక్షణమే, నాకు ఈ మాట చాలా ఇష్టం, తక్షణమే రక్తస్రావము ఆగిపోయేను.
యేసు ఎవరో నన్ను ముట్టిరి అని తిరిగి చూచెను. చూడండి, ఇప్పుడు అదే జరిగిందా? బోయాజు కూడా నన్ను ముట్టింది ఎవరు? చేనులో పని చాలమంటారు కదా, నన్ను ముట్టింది ఎవరు? అప్పుడు రూత్ అంటుంది, అయ్యా నా పేరు రూత్ అయ్యా, నేను పలానా వాళ్ళ అమ్మాయినయ్యా. అప్పుడేమన్నా రూత్ దగ్గర చదవచ్చినాం కాబట్టి నా కుమారి భయపడకుము, కాబట్టి నా కుమారి భయపడకుము, పదవచనం కుమారి యెహోవా చేత నీవు దీవెనందిన దానవు, కొద్దివారేనే గాని గొప్పవారినే గాని యవనస్తులను నువ్వు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్క్రియ నీ ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. అమ్మా, ఇంతమంది ఉన్నా నువ్వు వాళ్ళందరిని వదిలి. మోయాబులో చాలా మంది ఉన్నారు దేవుళ్ళ దేవతలు. నేను చూసాను కదా మోయాబుని. ఇజ్రాయెల్కి 10 కిలోమీటర్ దూరం ఉంటుంది మోయాబు, బెత్లెహేమ్కి 10 కిలోమీటర్ దూరం ఉంటుంది. మోయాబు దేవుళ్ళు చాలామంది వాళ్ళకి. ఆ దేవుళ్ళను ఎవరిను వెంబడించక నువ్వు బెత్లెహేముగా వచ్చావు. ఈ బెత్లెహేము దేవుడిని నువ్వు నమ్ముకున్నావు. ఆ దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆస్వాదించును గాక అని 11 అంటాడు. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పున్నదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులు ఎరుగుదురు. ఇప్పుడు చెప్పండి, ఈ మాట రేపు యేసు చెప్పగలడా మిమ్మల్ని? బారూకు సంఘస్థులైనటువంటి మీరు యోగ్యులు, పైకి ఎక్కిరండి అని పిలుస్తాడా దేవుడు? అమ్మా నేను మీ గురించి విన్నానమ్మా, మీరు ఎక్కడికి పోయినా నా గురించి వాక్యం చెప్తున్నారమ్మా, మీరు సాక్షి చెప్తున్నారమ్మా, మీరు నా సేవలో వాడబడుతున్నారమ్మా, మీరు మంచి వాళ్ళమ్మా, బలా నమ్మకమైన బారూకు చర్చి వాళ్ళరా, ఇక్కడికి ఎక్కిరండి అని చెప్తాడా? చెప్పగలడా? నేను మీ గురించి వింటున్నాను, మీరు బారూకు చర్చి వాళ్ళు మంచి ప్రార్థన చేస్తున్నారని చెప్పగలడా యేసు ప్రభు? ఏం వింటున్నాడు యేసు ప్రభు మీ గురించి? యేసు ప్రభు నీ గురించి ఏం వింటున్నాడు? నీ సాక్ష్యమేమి? నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావని చెప్పగలరా? నా కుమారి భయపడకుము, నేను నీవు చెప్పినదంతయు యేసు ప్రభు ఒక్కడే విడిపించుటకు శక్తివంతుడు. గట్టి చెప్పలు కొడదాం. ఆయన ఒక్కడే, ఎంతమంది లోకంలో ఉన్నా సరే విడిపించుటకు శక్తివంతుడు నా యేసు ప్రభు ఒక్కడే. ఎన్ని దేవుళ్ళున్నా దేవతలున్నా ఎంతమంది కోట్ల మంది ఉన్న ద్వారా ఈ మధ్యాహ్న కాల సమయంలో సవాలుగా చెప్పగలను, యేసు ప్రభు ఒక్కడే విడిపించగలదు. చాలామంది చూడండి యూట్యూబ్లో పెడుతున్నారు, మార్చి 1వ తారీఖున అదే ఉత్తరాంచల ఉత్తరాఖండల కుంభమేళ కాదు, మార్చి 1 అంట. అదేదో స్టేట్లో 3 డిస్ట్రిక్ట్లో ఉండే క్రైస్తవులంట చంపేస్తున్నారంట. రేపు 1వ తారీఖు, రేపు లేక మర్నాడు 1వ తారీఖు. దీన్ని వాట్సాప్ల్లో, యూట్యూబుల్లో, ఫేస్బుక్లో జనాలు పెట్టి భయాన్ని పుట్టిస్తున్నారు. నేను అంటాను, ఎంత తిక్కనాయనలు అంటే మన దేవుడు రక్షించటకు సమర్థుడు అవునా కదా? చాలామంది ఏమో తెలుసా, దేవుని శక్తిని ఎరగక, దేవుని బలమును ఎరగక. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు మత్తయి సువార్త 9 అప్పుడు చెప్పేశాడు, ఇదిగో నా నిమిత్తం మిమ్మల్ని కొడతారు, చంపుతారు, నరుకుతారు, మీరు ధన్యులు అని. వీళ్ళు చూస్తే ఆడో ఉత్తరాఖండ ఏమే పైన నార్త్ ఇండియాలో మార్చి 1వ తారీఖున 3 జిల్లాల్లో ఉండే క్రైస్తవుల్ని చంపేస్తామని, కోడల్ని చంపేస్తామని, ఆడపిల్లల్ని రేప్ చేస్తామని ఆర్ఎస్ఎస్ వాళ్ళు, శివసేన వాళ్ళు చెప్తున్నారు, విశ్వబంధు పరిషత్ చెప్తున్నారని జనాలకి లేనిపోని భయాన్ని పుట్టిస్తాను. నేను చెప్పనా, ఎవ్వడు మౌనాల్ని ముట్టలేడు. తండ్రి ఆజ్ఞ లేనిదే, దేవుని చిత్తము లేనిదే, దేవుని మాటకు ఎవడు కూడా వ్యతిరేకముగా. ఎందుకంటే తెలుసా, పాతాళపు ద్వారములు సంఘములకు వ్యతిరేకముగా నిలబడజాలవు, నిలబడలేవు. ఊరికే భయపడతారు అందరూ, చంపేస్తారు. ఎవడు చంపడు. అందుకని మీకు పోయిన వారు చెప్పారు కదా,
2వ అధ్యాయంలో బోయాజన ఋతుతో నిన్ను ముట్టకుండా ఉండుటకు నేను మా దేశంలో ఉన్న యవనస్తులందరూ చెప్పేశాను, ఎవడు నిన్ను ముట్టడు. ఒకవేళ ఎవరైనా ముట్టాలంటే దేవుని ఆజ్ఞ అయి ఉండాలి. ఎందుకు తెలుసా? నీ తలలో వెంటకే రాలదంట దేవుని చిత్తం లేకుంటే. హలో, తల్లోని వెంటకే రాలదంట దేవుని చిత్తం లేకుంటే. మరి నిన్ను చంపాలంటే ఆయన ఊరుకుంటాడా? ఆగ్రహిస్తాడా చంపైపో అని? చాలామంది పిరికితనం భయముతో చంపేస్తారంట కాదు, చంపుతారని యేసు ముందే చెప్పాడు. అప్పుడు నువ్వు ధన్యుడని కూడా రాయబడింది. వీళ్ళు ధన్యులుగా ఉండడానికి ఇష్టపడలేదు. వీళ్ళందరూ ఓర్ఫాలాగా ముద్దు పెట్టి పారిపోయి చూస్తున్నారు. అయితే రూతు తీర్మానం తీసుకొని అతతో నడిచి వచ్చింది, బెత్లెహేములోనికి వచ్చింది. ఇప్పుడు అంటున్నాడు, నీవు యోగ్యురాలవు. చదువు చదువు. ఉదయం వరకు పండుకొనమని చెప్పాను. కాబట్టి ఉదయం వరకు అతని కాళ్ళ యొక్క పండుకొని ఒకరినొకడు గుర్తించు పాటి వెలుగు రాకముందే చేసెను. దీనికి ఏం తెలుసా? యేసు ప్రభు పాదాల దగ్గర మనం రాత్రంతా ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, దేవుని సన్నిధిని వెతకాలి. మనం ఎప్పుడు లేస్తాము? 8 గంటలు లేస్తాం, 10 గంటలు లేస్తారు కొంతమంది. ఒకవేళ 6 గంటలకు లేచినా లేచిన తోడిని సీదా పొయ్యి తుడుచుకొని కాఫీ టీ పెట్టుకొని తాగి టిఫిన్ చేసి రెడీ అయ్యి ఇంకా పనికి పోయే లోపల టైం అయిపోయిస్తుంది. ప్రార్థన ఏది? అయితే రూతు చూడండి, బోయాజు పాదముల యొద్ద రాత్రంతా కనిపెట్టిందంట. రాత్రంతా కనిపెడితే చాలా ఆశీర్వాదాలు. శిష్యులు కూడా యేసుప్రభుతో మాట చెప్తారు. లూకా సువార్తలో మాట ఉంటుంది, మత్తయి సువార్త ఉంటుంది, లూకా సువార్త. అయ్యా, రాత్రంతా మేము ప్రయాసపడ్డామయ్యా, మాకు ఒక్క చేప అయినా దొరకలేదు. అయితే నీ మాట మేరకు ఏమంట, నువ్వు చెప్పినట్లు మేము వింటామయ్యా, చేస్తామని వల విసిరితే అంట చాలా చేపలు పడ్డాయంట. వల పిగిలిపోనని చేపలు పడుతుంటే పక్కలు పిలిచినట్టు, అయ్యా రండి రండి మీ పడవలు తీసుకొచ్చి నింపుకోండి అని. ఇది ఇంకో రకమైన కథ చెప్తాను, ఇది వేరే కథ. ఇది సంఘానికి పాస్టర్కి పోల్చే కథ. ఇప్పుడు ఎట్లున్నాయంటే కొన్ని చర్చలు నిండుతూ ఉంటాయి, ఆ పక్క ఈ పక్క పాస్టర్లు వచ్చి చూసి, బా మీ చర్చిలో చాలామంది ఉన్నారా, మా చర్చికి రండి, మీకు ఏమన్నా మంచి మంచి బట్టలు ఇస్తాం, మీ పిల్లలకి స్కూల్ ఫీజులు ఇస్తాం, మా చర్చికి రండి, మా చర్చికి వస్తే మీ రోగాలన్నీ పోతాయి అని చెప్పి దొంగతనం చేసుకోకపోయారు. నాకు ఈ మాట తెలుసా? వాళ్ళ వలలు పిగిలిపోతుంటాయంట. వాళ్ళే పిలిచినట్టు, అయ్యా మా చర్చిలో దండిగా ఉన్నారు, మాకు జాగా లేదు, తీసుకుపో అని. ఎట్లా కాదు, ఇది ఇంకా ఏముండదు, దొంగతనం పిలుచుకుపోయాం. అయితే అది కాదు విషయం. ఏమంటా ఋతు ఏమన్నాడైనా? రాత్రంతా ఆమె ఆయన పాదముల యొద్ద ఉండి ప్రార్థన చేసి తెల్లవారక మునుపే, మనుషులు ఒకరిని ఒకరు గుర్తింపకపట్టక మునుపే లేచి వెళ్ళి మళ్ళీ తన పని తాను చేసుకుందంట. లాస్ట్ వచనము అదే చదువు. అప్పుడు అతడు ఆ స్త్రీ కలములకు వచ్చిన సంగతి తెలియజేయకూడదని చెప్పాను. మరియు అతడు నీవు వేసుకున్న దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొలల యావాలను కొలిచి ఆమె భుజం మీద ఉంచగా ఆమె పురములోనికి వెళ్ళెను. ఆమె తన అత్తింటికి వచ్చినప్పుడు నా కుమారి నీ పని ఎట్లు జరిగిందని అడగగా ఆమె ఆ మనుషులు తనకు చేసినంతయో తెలియజేసి నీవు వట్టి చేతులతో నీ అత్తింటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల యావాలను నాకు ఇచ్చెను. అప్పుడు ఆమె నా కుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుష్యుడు ఊరకుండడు, కనుక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియ వరకు ఊరుకుండమనెను. చాలాసార్లు మనం చేసి తప్పేం తెలుసా? దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడు గొప్ప చేసిన తర్వాత చర్చలో సాక్షి చెప్పము. ఇప్పుడు చూడండి, ఆమె అత్తగారికి పోయి చర్చ పోయి చెప్పింది, దేవుడు చేసింది. కొంతమంది ఎట్లంటే చర్చలో చెప్పే సాక్ష్యాలు పక్కలు చెప్తారు. మీకు తెలుసా ఈ పొద్దు నన్ను నక్లీసుకొంటిని, మీకు తెలుసా ఈ పొద్దు నన్ను అన్ని కమ్ములు కొంటిని. వాడు అది తెలుసుకుంటారు, పక్కన వింటాంటారు. ఒకరోజు నువ్వు ఊరికి పోతావు నక్లీస్ పెట్టి, వాడి వినోళ్ళు బీగం పగలు కొట్టి, నీకు తెలుసా నక్లీస్ రాత్రే పోయేసా. ఎట్లా పోయా? చెప్పింది ఎవరు?
ఎవరు చెప్తేవి ఇట్లా పరిస్థితి. ఎవరికి చెప్పాలో చెప్పరు, ఎవరు చెప్పకూడదో చెప్తారు. అత్తమ్మ చెప్పండి, నాకు ఆ మాట చాలా ఇష్టం. నీకు జరిగినది ఇతరులకు తెలియపరచొద్దు. ఎందుకు తెలుసా? నువ్వు పూర్తిగా సమృద్ధిగా బాగా వచ్చి దేవునిలో నువ్వు నిలబడినప్పుడు చెప్పాలి. అది దేవుని ఉద్దేశం. సువార్త చెప్పడం వేరు, స్వస్థతలు ఖరీదు చెప్పడం వేరు, అద్భుతాలు జరగడం వేరు. చాలామందికి ఆతురం ఎక్కువ. ఎటువంటి తెలుసు, కొంతమంది ఆవేశం ఎక్కువ, బిజినెస్ తక్కువ. ఫుల్ బిల్డప్ కొట్టేది, బిజినెస్ చాలా తక్కువ. అది చెప్పారు ఋతుకి, అత్త చెప్తుంది, ఋతు సరే నువ్వు వెళ్ళావు చర్చికి, బాగుపడ్డావు, అయితే కొద్దిగా వెయిట్ చెయ్యి, కొద్దిగా వెయిట్ చెయ్యి, నీకు ఒక సమయం వస్తుంది, అప్పుడు నేను దేవుడు బహుగా వాడుకుంటాడు. లేదా నేను ఇప్పుడు చెప్పడలా, ఇంక పోయి ఫస్ట్లో అందరికీ ఆ ఊరు ఈ ఊరు అన్ని పోయి చెప్పేసేదే నేను దేవుడు నమ్మిన. తర్వాత దేవుడిని గురించి చెప్పదు ఉండదు ఇంకా. ఎందుకంటే కొద్దిగా మళ్ళీ అప్పుడు ఏమవుతుంది, స్టవ్ హీట్ అయిన తర్వాత మీట్లో పెడతాం, తర్వాత అయినాక ఆ పైపు పెడుస్తుంది ఇంకా అంతే. అందుకంటే ఋతుకి నయమి, ఋతు కొద్దిగా ఆలస్యము చెయ్యి. నువ్వు దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉండు. నువ్వు ఎదుగుచున్న కొలది దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఆశీర్వాద కారణం ఏం తెలుసా? ఋతు తీసుకున్న తీర్మానాన్ని బట్టి అత్త ఆమెకు సమాధానాన్ని, మేలును కోరి దారి చూపించింది. ఆ దారి యేసుక్రీస్తు వారే. ప్రతి ఒక్కళ్ళు మూసుకుందాం, ప్రతి ఒక్కళ్ళు మూసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము చేయవలసిన పనిని మనం తెలుసుకున్నాం. ఋతు బోయాజు కాళ్ళ దగ్గర తన తల వంచి జీవించింది, అనగా ప్రార్థన చేయడం. ఈ మధ్యాహ్నం మనం యేసయ్య పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో మనం మొరపెడితే, మనము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యములు చేయ దేవుడు మన దేవుడు. ఈ మధ్యాహ్నం యేసయ్య నమ్మదగినవాడు. నయోమి అన్న మాట బాగా అర్థం చేసుకోండి. నయోమి, యేసయ్య ఏమేమి చేయగలడో అవన్నీ నేను నీకు చెప్పి ఉన్నాను. ఇక నువ్వు చేయవలసింది ఒకటే, ఆయనందు విశ్వాసం ఉంచి నమ్మకముగా బ్రతకడం నేర్చుకో. అలాగే ఇప్పుడే అందరికీ చెప్పవలసిన అవసరం లేదు. నిదానం చెయ్యి, ఆయన దగ్గర ప్రార్థన చెయ్యి, ఆయన సన్నిధిలో గోజాడు, మొరపెట్టు. ఆయన నిన్ను ఊహించని స్థితికి తీసుకురాగలిగిన దేవుడు, తీసుకొచ్చే దేవుడు. అది చూసి ప్రజలు చెప్పాలి, వీరు దేవుని పిల్లలు అని. నయోమి రూతులను చూసిన తర్వాత అన్నారు, ఇదిగో వీరే కదా ఆ యొక్క మోయాబుకు వెళ్ళి తిరిగి వచ్చిన వారిని దేవుడు మరలా ఆశీర్వదించెను. ఎందుకనగా వారు యెహోవా రెక్కల కిందికి వచ్చిరి గనక ఆయన రెక్కల కింద వారికి ఆశ్రయము కలిగనని. మరి ఈరోజు ఈ బారుకు సంఘములో ఆయన రెక్కల కిందకి వచ్చి ఉన్నావు. వచ్చిన వ్యక్తిని అలాగే పంపించలేదు బోయాజు, యేసుక్రీస్తు వారు. ఆమెకు కావలసిన ఆహారం అంతయు సమకూర్చి పంపించాడు. అలాగే నువ్వు ఈరోజు ఏ అక్కరతో వచ్చావో, ఏ సమస్యలో వచ్చావో, ఎలాంటి ఇబ్బందుల్లో వచ్చావో, ఆ ఇబ్బందులకు స్వస్తిని చెప్పుచు యేసయ్య నిన్ను ఆశీర్వదించి దీవించి పంపించునుగాక. అయితే మోసుకెళ్ళే బాధ్యత నీది. ఋతు తానే మోసుకొని వెళ్ళింది తనకిచ్చినటువంటి ఆశీర్వాదాలను. ఆ ఆశీర్వాదం ఈరోజు నీ మీదకి వచ్చినప్పుడు మోసుకు వెళ్ళే బాధ్యత నీది. మోసుకెళ్ళకుండా ఇక్కడ వదిలిపెట్టి పోయావంటే ఆ బాధ్యత కూడా నీదే, పోగొట్టుకునే బాధ్యత కూడా నీదే. కాబట్టి దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు ఆయన కాళ్ళు పట్టుకొని వేడుకో, ప్రభా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేర్చు ప్రభా. అయ్యా నీ చిత్తం అదే ప్రభా, పరలోకంలో భూలోకంలో కూడా నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, నేను దీవించబడాలి. ఋతుకు వారి అత్త నయోమి చెప్పింది కూడా అదే, ప్రభా నీకు మేలు కలుగునేగాక అని. అవును ప్రభా, నీ దాసునిగా నేను తండ్రి
నీ బిడ్డలకు మేలు కలుగునిగాక అని ఘోషిస్తున్నాను. ఈ బారుకు సంఘానికి యేసుక్రీస్తు నామములో మేలు కలుగునిగాక అని ఘోషిస్తున్నాను. అయా వీరందరూ ప్రభా ఈ లోకంలో ఎందరో ఉండగా వారందరినీ విడిచిపెట్టి నీ పాదముల దగ్గరకు వచ్చి ఉన్నారు తండ్రి. వచ్చిన వారు ఎవరు వచ్చినట్టు వెళ్ళకుండా ప్రభా దీవించబడి ఆశ్రయించబడి వెళ్ళనిగాక అని ఘోషిస్తున్నాను తండ్రి. నాయన మరి ముఖ్యంగా ప్రభా మా బారుకు సంఘంలో తండ్రి ప్రభా మెరిచిన అన్ని బ్రాంచ్ చర్చెస్లో ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా నాయన రూతు ఏ విధంగా తీర్మానం తీసుకొని వారి అత్తానగా ప్రభా వారి సేవకుడి మాటలు విని ప్రభా బోయాజును వెంబడించిందో అలాగే ప్రభా మా విశ్వాసులు బిడ్డలందరూ ప్రభా సేవకుని మాటలు విని యేసుక్రీస్తుని వెంబడించులాగున మీరే ఆకర్షించి దీవించడానికి మహిమ పొందమని, సేవ చేస్తున్న సేవకులను సేవకురాలను దీవించమని ఆశని మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కూడా అదే చెప్పండి.